పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు, నన్ను ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి. నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు, తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. తెలంగాణలో జనసేన రగడ, పవన్ పర్యటనతో రాజకీయ దుమారం. జనసేనాని సభపై కాంగ్రెస్ నేతల ఎదురుదాడి, ఏపీ సమస్యలను వదిలి ఇక్కడెందుకంటూ ప్రశ్నల వర్షం. సమయం సందర్భంపై విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్న భిన్న స్వరాలు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్లో కీలక బాధ్యతలు ఉంటూ తెలంగాణలో ఆయన చేసిన వ్యాఖ్యలు, విసిరిన సవాళ్లు రాజకీయంగా కొత్త రగడకు దారితీశాయి. తాను తెలంగాణలో అధికారంలోకి రావడానికి రాలేదని, కేవలం ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే వచ్చానని పవన్ కళ్యాణ్ ప్రకటించడాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఏపీలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, అక్కడ ప్రశ్నించకుండా పోరాటాలు చేయకుండా తెలంగాణకు వచ్చి రాజకీయం చేయడం ఏమిటంటూ నిలదీశారు. ఏపీలో అసలు సమస్యలే లేవా, అక్కడ పర్యటించకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు గట్టిగా ఎదురుదాడికి దిగడంతో జనసేన కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు తక్షణమే సమాధానం చెప్పుకోలేని వాతావరణం నెలకొందని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ వివాదంలో మాటల యుద్ధం మరింత ముదిరింది. తెలంగాణ మీ అయ్య జాగిరాన్ని కొందరు ప్రశ్నించగా, అవును మా అయ్య జాగిరే, మీ అయ్య జాగిరి కాదంటూ పవన్ కళ్యాణ్ నేరుగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్పై కాంగ్రెస్ నేతలు మరికొన్ని వ్యక్తిగత రాజకీయ విమర్శన అస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ 2 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ అసలు ఏపీలో ఎన్ని రోజులు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలో కంటే హైదరాబాద్లోనే ఎక్కువ సమయం గడుపుతూ ఇక్కడి ప్రజలపై, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని, తెలంగాణలో కూడా ఏ ఎన్నికలనైనా భాగస్వామ్యం కావచ్చని, కానీ ఆయన ఎంచుకున్న సమయం, సందర్భమే ఇక్కడ వివాదానికి ప్రధాన కారణమని వారంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఆ సభను ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. దీని వెనుక కూడా పెద్ద రాజకీయ వ్యూహం ఉందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వెనుకుండి భారతీయ జనతా పార్టీ నడిపిస్తుందని కాంగ్రెస్ నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు పొందడానికి వీలుగా బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మక పావుగా వాడుకుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వారి చేతిలో ఒక రాజకీయ పనిముట్టుగా మారి తెలంగాణ సమాజంపై, ప్రభుత్వంపై దాడికొచ్చారని భావించడం వల్లనే కాంగ్రెస్తో పాటు పలువురు స్థానిక నేతలు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇన్నాళ్ళు తెలంగాణలో జనసేనాని పార్టీని, ఇక్కడి క్యాడర్ను పెద్దగా పట్టించుకొని పవన్ కళ్యాణ్ సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే సభ పెట్టడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అదిగాక ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ను కలిసి వెళ్లిన తర్వాత ఈ సభ ప్లాన్ తెరపైకి రావడంపై వారు అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ ఎక్కడైనా పెట్టుకునే హక్కు ఉందని, అయితే దానికి ఎంచుకున్న సమయం, సందర్భం సరైంది కానప్పుడే రాజకీయ విశ్లేషకుల ప్రధాన వాదనగా ఉంది. సరైన ముందస్తు వ్యూహం లేకుండా తెలంగాణలో అడుగుపెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ అనవసరంగా వివాదాలను కొని తెచ్చుకున్నట్లయిందని భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు వేస్తున్న ప్రశ్నలు జనసేన వ్యూహకర్తలను సైతం ఆలోచనలో పడేశాయి. ఈ విధమైన రాజకీయ ఘర్షణలు కేవలం నాయకుల మధ్య కాకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్య కూడా ప్రాంతీయ విభేదాలను, రగడను మరింత పెంచే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన తదుపరి వ్యూహాన్ని ఎలా అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.